సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బేరాంగూడలో బాలాజీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా ఇష్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫేర్వెల్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇష్టా గ్రూప్ ఆఫ్ సిబ్బంది శ్రీనివాస్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. రేపటి తరాలకు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారు కాబట్టి వారి శ్రమ వృధా కాకుండా కష్టపడి చదవాలన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చాలా జోష్ ఉంటుంది, మనకు అన్ని తెలుసు అనే విధంగా మనం ముందుకు వెళ్తుంటాం. కానీ అక్కడక్కడ మనకు కామా మార్పులు ఉండాలి. ఆ కామా ఉన్నప్పుడే మనం ఒక క్షణం ఆగి మనం దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ టీవీ అనేది ఎప్పటి కూడా మర్చిపోతుంది లైఫ్లో. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ పరిమితి మించి ఎంజాయ్ చేయకూడదని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మన తల్లిదండ్రులు మనందరికీ కూడా ఎంతో కష్టపడి మనందరికీ కూడా చదివిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని బాధపడ్డా ఎన్ని కష్టాలు పడ్డా మరి సారి జీతాలు వచ్చినా మా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎదగాలి, మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచిగా తిరగాలి అని సమాజంలో వాళ్ళకు ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి, మంచి చదువుకోండి. అందులో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా మీరు ఎంజాయ్ చేయాలి, కానీ మన హద్దుల్లో మనం ఉండాలి. నేను పిల్లలకు అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి ఈ వయసులో మనకు అందరికీ కూడా చాలా జోష్ ఉంటుంది, మనకు అన్ని తెలుసు అనే విధంగా మనం ముందుకు వెళ్తుంటాం. కానీ అక్కడక్కడ మనకు కామా మార్పులు ఉండాలి. ఆ కామా ఉన్నప్పుడే మనం ఒక క్షణం ఆగి